హే గాయ్స్, ఎలా ఉన్నారు? రోజు రోజుకు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. అలానే చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి ఆస్తమా, స్కిన్ ఎలర్జీస్ మరియు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. భూమి మీద వాతావరణం రోజు రోజుకు వేడి నుంచి అతివేడిగా మారుతుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిటికీ ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, దాన్ని అరికట్టేదెలా, ఇలాంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ అంటే భూమి, వార్మింగ్ అంటే వేడెక్కటం లేదా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం. మన భూమి నార్మల్గా ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. మెయిన్గా గ్లోబల్ వార్మింగ్ అవ్వడానికి 3 మాలిక్యూల్స్ ఉన్నాయి. అవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. ఈ 3 మాలిక్యూల్స్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని భూమికి అన్ని వైపులా రిఫ్లెక్ట్ చేస్తాయి. దీని కారణంగా ఎర్త్ వార్మ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మరి దీనివల్ల ప్రమాదం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ ఎక్కువగా రిలీజ్ అవుతాయో అప్పుడు భూమి పైభాగంలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్ లేయర్ థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ విపరీతంగా పెరిగి ఎన్నో ప్రమాదాలకి దారితీస్తుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా ఎక్కువ అవుతాయో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ అన్ని కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. ఇలా ఎన్నో వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ద్వారా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ కార్బన్ డయాక్సైడ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే చెట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఎర్త్ అట్మాస్ఫియర్లో బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న మనుషులు స్వార్థంతో వారి అవసరాల కోసం ఎన్నో చెట్లను పూర్తిగా నరికేస్తున్నారు. రోజుకు కొన్ని వేల చెట్లను నరికేస్తున్నారు, కానీ చెట్లను నాటడం లేదు. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఈ 2 గ్యాసెస్ ఫ్యాక్టరీస్ అలానే కోల్ మైన్స్ నుంచి రిలీజ్ అవుతాయి. వీటి ద్వారా అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మన భూమి నార్మల్గా ఉండే టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. దీంతో ఎన్నో గ్లాసియర్స్, హిమాలయన్స్ మెల్ట్ అవుతాయి, నీటి కరువులు సంభవిస్తాయి, ఎన్నో అడవులు నాశనం అవుతాయి, భూమి మీద ఉన్న ఎన్నో రకాల స్పీషియస్ అంతమవుతాయి. అలానే ఎంతో మంది మనుషులు చనిపోయే అవకాశం ఉంది. అలానే పొల్యూషన్ వల్ల ఆస్తమా, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మన భూమి కూడా అంతమయ్యే అవకాశం ఉంది. మరి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టేదెలా ఇప్పుడు చూద్దాం. సో ప్లాంటింగ్ ట్రీస్. చెట్లను నాటడం వల్ల ఇతర పద్ధతుల కంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడంలో చాలా సహాయం చేస్తుంది. ఇవి ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డయాక్సైడ్ని మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలంటే పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలను తక్కువగా వాడాలి. ఇవి వాడటం వల్ల అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. చిన్న చిన్న గమ్యాలకు నడిచి వెళ్ళండి. నడిస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది. అలానే ఫ్యాక్టరీస్లో బొగ్గు నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు కరెంటుని తక్కువగా వాడండి. మరియు మన ఇండియాలో ప్రధానంగా చేసే తప్పు మిగిలిన ఆహారాన్ని పారేయటం. ప్రతి 1 kg పాడైపోయిన ఆహారం నుండి 0.70021 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. మరియు ఇండియన్స్ చేసే మరొక తప్పు ప్లాస్టిక్ కవర్స్ని వాడటం. ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ అయిన తర్వాత కూడా వాటిని వాడుతున్నారు. ఒక సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ 1.58 కిలోగ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్తో సమానం. అందువల్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడకండి. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ ఇలాంటి కూలింగ్ అందించే వాటి నుండి అట్మాస్ఫియర్లోకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందువల్ల వీటిని తక్కువగా వాడండి. లేదా మీరు వాడే ఏసీ, ఫ్రిడ్జ్ 5 స్టార్ రేటింగ్ ఉండేలా చూసుకోండి. అలానే ఎనర్జీ వినియోగాన్ని తగ్గించడంలో
వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నీటిని పొదుపుగా వాడండి. లీకేజీలు లేకుండా చూసుకోండి. ఇది ఎన్విరాన్మెంట్కి ఎంతో మేలు చేస్తుంది. మరియు వేస్టేజ్, ఇది గ్లోబల్ వార్మింగ్ని పెంచుతుంది. సో ఎక్కువ కాలం వచ్చే ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఉపయోగించండి, లేదా రీసైకిల్ మెటీరియల్స్తో తయారు చేసిన డివైజెస్ని వాడండి. ముఖ్యంగా మన ఇల్లు ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ప్లాంట్ ట్రీస్, సేవ్ ఎర్త్. మీరు నేచర్ని కాపాడితే నేచర్ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మీ బర్త్డే రోజున అయినా ఒక చెట్టుని నాటండి. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసిందే అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.